వెల్కమ్ అంజు విజయన్కు స్వాగతం. మన దగ్గర ఎంత మంచి మనసు, ఎంత నిజాయితీ ఉన్నా సరే, కాలం కలిసి రానప్పుడు, సమయం అనుకూలంగా లేనప్పుడు మౌనం చాలా మంచిది. ఓర్పు, సహనం, శాంతి ఇవన్నీ కూడా చాలా అవసరం. నేను పెంచుకున్న స్ట్రీట్ డాగ్స్ వర్షం వచ్చినప్పుడు సమయం అనుకూలంగా లేదని, కాలం తమది కాదని ఆ కుక్కలు తెలుసుకొని ఎంత మౌనంగా ఉన్నాయో చూడండి. సహనం, ఓర్పు, శాంతి వీటికి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా ఏమైనా సాధించాలి అనుకున్నప్పుడు, ఎవరైనా తమకు ఏమైనా దక్కాలి అనుకున్నప్పుడు ఓపిక చాలా అవసరం. ఏమంటలేవు? ఏ పెద్దనా లేవు, కరేమా మళ్ళా అంటున్నావు, లేవు. ఈ పిల్లలకైతే బుద్ధి లేదు అసలు. ఏ బయటకరా మీరు, లేవు. లేవు లేవు, నడు లేరా, లేస్తలేవు, లేవు, లేవండి. వర్షాకాలం వస్తే చాలు చిత్తడి నోరు లేని మూగజీవాలకు తలదాచుకోవడానికి ఇబ్బందులు. ఒకప్పుడు వీధి కుక్కలు, ఇప్పుడు నా పెంపుడు కుక్కలు. ఈ సమయంలో వీటిని చేరదీస్తే అమితమైన ప్రేమను చూపిస్తాయి. వీటి మౌనం చెప్పలేనంతగా ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలన్నా వినిపించుకోకుండా ఎంతో సహనంతో ఉంటాయి, ఎంతో ఓర్పుతో ఉంటాయి. తమకు, తమ పిల్లలకు సురక్షితమైన ప్రదేశం ఇదని అవి ఒకసారి అనుకుంటే చాలు. ఇల్లును మాత్రం విడిచిపోవు, ఇదే మా ఇల్లు అని అనుకుంటాయి. బయట చిన్న గుడిసె వేసిన తలదాచుకోవడానికి అందులో ఉండడం లేదు, కొన్ని మాత్రమే ఉంటాయి. మిగిలిన కుక్కలన్నీ కూడా ఇంట్లోకి వస్తాయి. ఇదే మా ఇల్లు అనుకుని మళ్ళీ బయట ప్రాధాయపడుతూ ఇల్లును తిరగమని అరుస్తూ ఉంటాయి. ఇంట్లో పలుమార్లు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. దీంతో ఆ కుక్కలకు షెల్టర్ కావాలనే ఉద్దేశంతో చిన్నగా మాడిఫికేషన్ చేయడం జరిగింది. తల్లికి, పిల్లలకు ఇది ఒక సురక్షిత ప్రదేశం అని నేను అనుకుని ఇక్కడ చిన్నగా మార్పు చేశాను. రేకులు, ఆ జాడి వేసి వాటికి కొంత సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా అవి ఉదయం పూట అక్కడనే ఉంటూ తిరిగి మళ్ళీ రాత్రికి వచ్చేసరికి తలుపులను తడుతూ తెరవండి, మేము మీతో ఉంటాము అనే బాధను వ్యక్తం చేస్తుంటాయి. వాటి యొక్క అరుపుల బాధలు వింటే మనమే తలుపు తీస్తాము. అయ్యో ఎంత పని అయింది, అవి మనలాంటి జీవులే అని మనకు మనసు ద్రవించిపోతుంది. కఠినమైన మనసు కూడా ద్రవంలా మారిపోతుంది. వాటి యొక్క సౌండ్స్ అలా ఉంటాయి. వాటికి మరో షెల్టర్ ఉండాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న రేకులను చిన్న కుర్చీని ఏర్పాటు చేసి అవి తలదాచుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని కుక్కలు, అక్కడ కొన్ని కుక్కలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎండకు, వర్షానికి, కొంత తలదాచుకోవడానికి, ఇబ్బందుల నుండి కాపాడుకోవడానికి మేలు జరిగింది. బయట వీటికి ఎంత మంచి షెల్టర్ వేసినా ఇంట్లోకి రావడానికే ప్రయత్నిస్తుంటాయి. వీటి పిల్లలు అంతే, ఇవి అంతే. వర్షం లేనప్పుడు మాత్రం ఇంటి బయట ఉండి ఆడుకుంటాయి. నేను ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటాయి. నేను డబ్బా దగ్గర ఉన్నప్పుడు వర్షం విపరీతంగా పడుతుంది.
బాగా వర్షం పడి వెలిసినా సరే ఈ కుక్కలు మాత్రం నా శాపను విడవడం లేదు. చూడండి, బయట లోపల అవి షెల్టర్గా మార్చుకున్నాయి. వాటి పరిస్థితిని చూస్తే మనకి బాధాకరం అనిపిస్తుంది. ఇంతటి వర్షంలో వీటిని బయటకు వెలగొడితే మనం మనుషులమా అని అనిపిస్తుంది. వీటి వల్ల నా గిరాకీ చాలా దెబ్బతిన్నది. అయినా కూడా వీటిని బయటికి పంపడం లేదు. కుక్కలు ఉన్నాయి అని షాపుకు కూడా చాలామంది కూడా రావడం లేదు. ఈ కుక్క మాత్రం కుర్చీని విడవడం లేదు. ఇదిగో నా జీవనోపాధికి ఇది ఆటంకమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మానవత్వంతో వీటిని చేరదీయడం జరుగుతుంది. కుర్చీ కింద కొన్ని, టేబుల్ కింద కొన్ని, కుర్చీ మీద కొన్ని మౌనంగా ఉంటున్నాయి. వాటిని బయటికి వెళ్ళగొట్టాలని ఎంత అరిచినా సరే మౌనంగా ఉంటున్నాయి. కాలం తమకు కలిసి రాలేదని మౌనంగా ఉంటున్నాయి. ఎంతో ఓర్పుతో ఉంటున్నాయి. వీటిని చూసి మనం సహనం నేర్చుకోవాలి అని నాకు అనిపించింది. కాలం కలిసి రానప్పుడు సహనం చాలా మంచిది. ఈ వీధి కుక్కలు మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి. ఒకసారి మనిషిని నమ్మిందంటే చాలు, జీవితాంతం అంటుకుని ఉంటాయి. అదే కుక్కకున్న విశ్వాసం. సమయం అనుకూలంగా లేదని ఎవరైనా మనల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తే ఆ సమయం వచ్చినప్పుడు వారి తలపైన నిప్పుల వర్షం కురవక తప్పదు. ఏది జరిగినా ప్రకృతి పరంగానే జరుగుతుంది. అందుకే సమయం అనుకూలంగా లేనప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని చేరదీయడం మనిషి యొక్క మానవ ధర్మం.